తెలియనప్పుడు మనం భ్రమించి ఉంటాం. గురువు దగ్గరికి పోయినప్పుడు గురువు ఆ భ్రమను పోగొట్టి మనకు రహస్యం చెప్తాడు. నాయన, సర్వశక్తి సామర్థ్యాలతో సమస్తమైనటువంటి అన్నిటికీ కర్తగా ఉండే బ్రహ్మము బయట ఎక్కడో లేడు నాయన, అది నీవయ్యే ఉండావు అంటారు. ఇది రహస్యాలే కల్లా రహస్యం. ఇంతవరకు ఈడు ఎక్కడో దేవుడు ఉన్నాడు, సర్వశక్తివంతుడు అని భ్రమించినాడు కదా. ఇప్పుడు గురువు ఏం చెప్పాడు? బంధముష్టి నుంచి ప్రకట ముష్టిలోకి వచ్చినాడు. అక్కడెక్కడా లేనాయనా, నువ్వు ఎంత ప్రదేశాలు తిరిగినా ఏం చేసినా ఆ పరమాత్మ అనే బ్రహ్మము ఇదిగో ఈ దేహం అనే ఆవరణలో దేహి రూపకంగా ఉంది అని చెప్తాడు గురువు. ఈ రహస్యం చెప్పమని పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతా ఉంది. ఏమడుగుతా ఉందమ్మా? తరువాత శ్లోకం చెప్పండి. పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతున్నది. ఏమన్నంటే, ఓం నమో దేవదేవేశ పరాత్పర జగద్గురు సదాశివ మహాదేవ గురు దీక్షాం ప్రయచ్చమే. మంచి సంబోధన చేస్తూ ఉంది. ఇప్పుడు మాటలతోనే మనం ఎక్కడైనా విలువ పెంచుకోవచ్చు. ఈ శరీరం అనే ఒక యంత్రములో కర్మేంద్రియాల్లో నోరు ప్రధానమైనది. ఈ నోరుకు అగ్నిదేవుడు అధిపతిగా ఉంటాడు. అగ్నిదేవుని స్థానంలో మనం గురుదేవుని పెట్టుకొని నోటితో మాట్లాడినామనుకో, నీకు ఎక్కడైనా విలువ పెరుగుతుంది. నోటితో సరళంగా, ప్రియంగా, అనహంకారంగా, సత్యంతో కూడి మాట్లాడితే మనకు విలువలు పెరుగుతాయి. ఈ పార్వతీదేవి ఆ మాటే చెప్తా ఉంది. ఓం దేవదేవేశ. ఏం మాట్లాడుతూ ఉంది? ఓ దేవుళ్ళకే దేవుడు, నువ్వు సామాన్యుడు కాదు, పరాత్పరుడవు, పరానికే పరుడవు, నువ్వు సామాన్యుడు కాదు నాయనా. మరియు నువ్వు ఈ జగత్తుకే గురుస్థానం